యాక్షన్ కు ఓవర్ యాక్షన్ కి చాలా తేడా ఉంటుంది. యాక్షన్ చేస్తే అంతా చూస్తారు, కానీ ఓవర్ యాక్షన్ చేస్తే కథే వేరేలా ఉంటుంది. ప్రజలు పసిగట్టేస్తారు. ప్రస్తుతం హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో కూడా అదే ప్రచారం సాగుతోంది. మొదటి నుంచి కాంట్రవర్సీలకు కేరాఫ్ అయిన గోరంట్ల మాధవ్ తాజాగా తన పర్ఫార్మెన్స్ తో మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒకప్పుడు పోలీస్ అధికారిగా గబ్బర్ సింగ్ తరహాలో రూలింగ్ చేశారు. సిఐగా ఉన్న సమయంలో అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మేసం తిప్పి హీరోలా కలరింగ్ ఇచ్చారు. ఒక పోలీసు అధికారి ఇలా చేయడం కొత్త కావడంతో అంతా యాక్సెప్ట్ చేశారు. దీంతో ఆయనకు ఇమేజ్ పెరిగింది. అదే స్పీడ్తో ఖాకీ వదిలేసి ఖద్దరు తొడిగారు. వచ్చి రాగానే వైసీపీ అధినేత జగన్ ఎంపీ టికెట్ ఇవ్వడం, హిందూపురం నుంచి ఎంపీగా గెలవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఎంపీగా వచ్చినా ఆయన స్టైల్ మాత్రం మారలేదు. అదే వివాదాలతో వార్తల్లో నిలిచేవారు. కానీ ఆయన న్యూడ్ వీడియో మాధవ్ పొలిటికల్ కెరీర్ ను పతనం చేసింది. దాని నుంచి కోలుకునేందుకు ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అంత వర్కౌట్ కాలేదు. గడిచిన ఎన్నికల్లో టికెట్ కూడా రాకుండా చేసింది. వైసీపీ ఓటమి తర్వాత మాధవ్ తనకు టికెట్ రాకపోవడమే మంచిదైంది అని అనుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్ గా మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎప్పటిలానే దూకుడుగా తెలుగుదేశం, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి నేతలపై నోటికిష్టం వచ్చినట్లు మాట్లాడుతూ జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. తనకంటూ ఒక నియోజకవర్గం ఉండాలి అని రాప్తాడుపై గురిపెట్టారు. రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి యాక్టివ్గా లేని సమయం చూసి అక్కడ పాగా వేయాలి అని చూశారు. కానీ ప్రకాష్ రెడ్డి ఒక్కసారిగా యాక్టివ్ కావడం, హంద్రేనివా కాలువ వెడల్పు, రామగిరి ఎంపీపీ, వైసీపీ నేత కురుబ లింగమయ్య హత్య ఇలాంటివన్నీ కలిసొచ్చాయి. పైగా పెనుకొండలో ఎంపీటీసీలను కాపాడుకునే క్రమంలో ఆయన పోలీసులపైకి, టీడీపీ నాయకులపైకి దూసుకు వెళ్లిన ఘటనలతో కేసులు నమోదయ్యాయి. అదే స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తే పార్టీ అధినేత దృష్టిలో పడవచ్చు అని అనుకున్నారు. జగన్ వద్ద ప్రకాష్ రెడ్డికి మంచి మార్కులు పడడంతో మనం కూడా అదే స్థాయి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని అనుకున్నారో ఏమో. సీన్ కట్ చేస్తే మాధవ్ ఏది చేసినా రొటీన్ కు భిన్నంగా ఉంటుంది. పైగా సినిమా స్టైల్లో ఉంటుంది. పెనుకొండ తహసీల్దార్ కార్యాలయంలో ప్రకాష్ రెడ్డి నటనను గుర్తుకు తెచ్చుకుని నేను ఇంతకంటే బాగా చేయాలి అని డిసైడ్ అయ్యారట. సరిగ్గా అదే టైంలో చేబ్రోలు కిరణ్ అనే ఐటీడీపీ మెంబర్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. టీడీపీ కూడా ఆయన్ను సస్పెండ్ చేసింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ మ్యాటర్ హాట్ గా ఉండడంతో మాధవ్ కన్ను కిరణ్ పై పడింది. అంతే, వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రెస్ మీట్ పెట్టారు. లోకేష్ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసి బయలుదేరారు. కిరణ్ ను ఎస్పీ కార్యాలయానికి తరలిస్తుండగా వెంటపడ్డారు. చుట్టుగుంట సెంటర్లో పోలీస్ కాన్వాయ్ ని ఆపి కిరణ్ పై దాడికి యత్నించారు. అది కూడా సినిమా స్టైల్లో. మాధవ్ దూసుకొని రావడం, పోలీసులు అడ్డుకోవడం, వెనుక తన అనుచరులు సెల్ ఫోన్లలో వీడియోలు తీయడంతో బాగా పబ్లిసిటీ వచ్చింది. అదే సమయంలో మాధవ్ యాక్షన్ కాస్త ఓవర్ యాక్షన్ అయిందన్న చర్చ నడుస్తోంది. పోలీసులు కూడా సీరియస్ గానే తీసుకుని మాధవ్ పై కేసులు పెట్టారు.